హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటివరకైతే ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే అసలు విషయానికి వచ్చినట్లయితే అందరూ అనుకున్నట్టే సోషల్ మీడియాలో కోడై కూర్చున్నట్టే శ్రీజ రీఎంట్రీ అని ఇవ్వడం అయితే జరిగింది హౌస్లోకి. అయితే రీఎంట్రీ ఇచ్చిన తర్వాత బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ పెట్టిన టాస్క్ ఏంటంటే 2 కత్తులు తీసుకొచ్చి వాళ్ళు ఇద్దరిని నామినేట్ చేయమని చెప్పడం అయితే జరిగింది. అందులో వచ్చేసి శ్రీజ వచ్చేసి కళ్యాణ్ అయితే నామినేట్ చేసిందని మనకు ప్రోమో ద్వారా అయితే తెలుస్తుంది. ఎందుకంటే శ్రీజ కళ్యాణ్ మంచి ఫ్రెండ్స్. శ్రీజ కళ్యాణ్ మధ్య ఉన్న ఆ యొక్క బంధము, ఆ యొక్క బాండ్ అనేది శ్రీజ వెళ్ళిపోయినప్పుడు కళ్యాణ్ ఏడ్చిన విధానాన్ని బట్టి మనకైతే తెలుస్తుంది ఫ్రెండ్స్. అయితే శ్రీజ వచ్చేసి కళ్యాణ్ ఎందుకు నామినేట్ చేసిందంటే కళ్యాణ్ యొక్క ఫోకస్ అంతా ఇప్పుడు ఏదో ట్రాక్ నడుస్తున్నట్టు మన తనుజకి కళ్యాణ్కి మధ్య ఏదో ట్రాక్ నడుస్తున్నట్టు అయితే బయట పోర్ట్రేట్ అవుతుంది. కళ్యాణ్ కూడా కొంచెం ఎమోషన్ అవుతున్నాడు. కాబట్టి నీ ఎమోషన్ తగ్గించుకుని నీ టార్గెట్ వైపు నీ యొక్క ఫోకస్ని పెట్టాని అని చెప్పడానికైతే శ్రీజ అయితే కళ్యాణ్ నామినేట్ చేసిందని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరేమనుకుంటున్నారో ఒక కామెంట్ రూపంలో తెలియండి. అయితే 2 కత్తులు తీసుకొచ్చిన ఓల్డ్ కంటెస్టెంట్స్ ఒక కత్తితో పాటు ఒక కత్తి అనేది వాళ్ళు నామినేట్ చేసి అదేవిధంగా ఇంకో కత్తి అనేది వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం అయితే ఉందంట. ఆ విధంగా టాస్క్ అయితే ఇండైరెక్ట్ నామినేషను. ఆ విధంగా బిగ్ బాస్ చరిత్రలో మనం 2-3 సార్లు చూసాము. ఒకటి డైరెక్ట్ నామినేషన్, ఒకటి గ్రూప్ ద్వారా వాళ్ళకు వచ్చిన ఛాన్స్ని వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో నామినేట్ చేయించి ఇండైరెక్ట్ నామినేషన్ అంటారు. ఆ విధంగా ప్లాన్ చేస్తున్నాడు. దానివల్ల మంచి రైవలరీ వస్తుందని అనిపిస్తుంది. అయితే ఎక్స్ కంటెస్టెంట్స్లో మనకు శ్రీజ, ప్రియా, మర్యాద మనీష్ అండ్ ఫ్లోరా అయితే రావడం అయితే జరిగింది. ఇంకా బర్ని గారు, సృష్టి వర్మ అయితే వస్తున్నారంట. అయితే మాస్క్ మ్యాన్ హరీష్ మాత్రం నేను రానని అన్నాడంట. ఎందుకు మరి మాస్క్ మ్యాన్కి ఆ విధంగా మరి బయటకు వెళ్ళిన తర్వాత ఏమైందో తెలియదు. మాస్క్ మ్యాన్ వస్తే ఇంకా బాగుండేది ఫ్రెండ్స్. అదేవిధంగా శ్రీజాను బర్నీని ఏమంటే హౌస్లో ఉండనిచ్చి మిగతా కంటెస్టెంట్స్ని మళ్ళీ నామినేషన్ తర్వాత 1 వీక్ తర్వాత బయటకు పంపిస్తారు అని అయితే అనిపిస్తుంది ఫ్రెండ్స్. దాని మీద మీకు కామెంట్ చేయండి. పొద్దు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ అనండి. జై హింద్.